వక్ఫ్ బోర్డ్‌కి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ వరకు కూడా ఎన్నెన్ని అధికారాలు కట్టబెట్టి భారతదేశంలో ఒక ప్రమాదకర స్థాయికి తీసుకువెళ్ళిపోయింది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం విశ్లేషణల ద్వారా, నిజాల ద్వారా. అందుకనే దాన్ని సంస్కరించి సవరణ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. తద్వారా బాధితులకి న్యాయం జరగాలి. వక్ఫ్ బోర్డ్ ఎందుకు పెట్టబడిందో ఆ దిశగా అది పని చేయగలగాలి. లేదు అనుకుంటే బినామీలు, ఆ తర్వాత బోర్డు సభ్యులు వెరసి వీరి మధ్య ఒక బిజినెస్‌గా జరుగుతోంది తప్ప, ఒక భూదందాలాగా నడుస్తుంది తప్ప, దీనివల్ల పైసా ప్రయోజనం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీను, రాజకీయంగా రకరకాల మలుపులను తిప్పుతూ వెస్ట్ బెంగాల్‌లో రణరంగాన్ని క్రియేట్ చేశారు. అక్కడ ఇదే అదునుగా హిందువుల్ని గ్రామాల్లో, పట్టణాల్లో అని తేడా లేకుండా వెంటబెట్టి మరి కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా మళ్ళీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనే ఫక్తు పదాలను ఉపయోగించి వాళ్ళపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపు సుప్రీం కోర్ట్‌లో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పదుల సంఖ్యలో పిటిషన్‌లు వెళ్ళాయి. ఇంకా చెప్పాలంటే వందల సంఖ్యలో. ఈ బిల్లు ఆగిపోవాలి. ఇది అప్రజాస్వామిక బిల్లు. ఇది ఒక వర్గాన్ని అణచివేసే బిల్లు అని జెప్పి. ఇండి కూటమి పార్టీలకు సంబంధించిన పిటిషన్‌లు కొన్నైతే, కొంతమంది ఇండివిడ్యుయల్‌గా వేసిన పిటిషన్‌లు. అన్నీ కలిపి కట్టగట్టి ఇమ్మీడియేట్‌గా విచారణకు తీసుకుంది సుప్రీం కోర్టు. ఇమ్మీడియేట్‌గా అని నేను ఎందుకు స్ట్రెస్ చేశానంటే, గతంలో ఇదే సుప్రీం కోర్ట్‌కి వక్ఫ్ రిలేటెడ్ పిటిషన్‌లను తీసుకువెళితే కొన్ని గ్రామాలు క్లెయిమ్ చేసింది కదా వక్ఫ్ బోర్డ్. అలాంటి వాటిని పాయింట్ ఔట్ చేస్తూ సుప్రీం కోర్ట్ అన్నటువంటి మాటేంటంటే, "మా దగ్గరికెందుకొస్తున్నారు డైరెక్ట్‌గా? హైకోర్ట్ ఉంది కదా! హైకోర్ట్‌లో తేల్చుకోండి. ముందు అక్కడికి వెళ్ళండి" అని మాట్లాడినటువంటి అదే ధర్మాసనం ఈరోజు ఇమ్మీడియేట్‌గా తీసుకుంది. దేశ చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ లేవు. ఒక బిల్లు పార్లమెంటు ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత, దాని మీద విచారణకు తీసుకోవడం ఒక ఎత్తైతే, స్టే ఆర్డర్‌ను ఒక రకంగా స్టే ఆర్డర్‌ను ప్రకటించింది. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పెత్తందారీతనం సుప్రీం కోర్టు చేస్తోందా అనే అనుమానాలు నిపుణులే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక పాయింట్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఈ దేశంలో జడ్జీలు, న్యాయవాదులు ఉంటారు గదా! వీళ్ళు తప్పు చేస్తే శిక్షలు లేవంట. రీసెంట్‌గా ఒక న్యాయవాది ఇంట్లో డబ్బుల కట్టలు కోట్ల రూపాయలు కనిపించాయి. ఎలా వచ్చాయవి? అక్రమంగానే. అతని మీద ఒక సస్పెన్షన్ వేటు లేదు. అతని మీద ఒక శిక్ష లేదు. సామాన్యుడికి ఒక లెక్క, జడ్జీలకు ఒక లెక్క, న్యాయవాదులకు ఒక లెక్క. ఈ ఈ కోర్టుల్లో పనిచేసే వాళ్ళకి ఒక లెక్క. అంటే ఎట్లయితది? ఎందుకు వాళ్ళు ప్రజాస్వామ్య పరిధిలోకి రారా? ఎవరెవరిని రూల్ జేస్తున్నారు? ఆర్టికల్ 142 రాజ్యాంగంలో విశేషమైనటువంటి అధికారాల్ని సుప్రీం కోర్టుకు ఇవ్వడం జరిగింది. కానీ అది దేనికోసం? దేశ వ్యతిరేక శక్తులను అణచడానికి, దేశ పాలనా వ్యవస్థను స్తంభింప చేయడానికి కాదు, సంస్కరణలు అణచివేయడానికి కాదు. ఇదే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవేదనతో చెప్పారు. ఎందుకు అంటే ఇదే సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం గవర్నర్ అండ్ రాష్ట్రపతి ఈవెన్ రాష్ట్రపతికి కూడా డిక్టేట్ చేసింది. డైరెక్ట్ చేసింది. నువ్విలా చేయాలి, అలా చేయాలన్నట్లుగా. లేని రూల్‌ని ఒకటి తీసుకొచ్చింది. అదే ఈ బిల్లుల్ని ఆమోదించే ప్రక్రియ ఉంటుంది గదా! రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులు ముందు గవర్నర్ వద్దకు వెళ్తాయి. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్తాయి. ఈ పరిశీలనకు కొంత టైం పడుతుంది. అయితే ఈ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోతూ ఉన్నాయి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌కి వెళితే, ఎందుకు పెండింగ్‌లో ఉండిపోతున్నాయంటే కావాలని దురుద్దేశపూర్వకంగా నెలల తరబడి వాళ్ళ దగ్గర ఉంచేస్తూ ఉన్నారు. ఇదొక పరిధి అంటూ లేకపోయింది. పరిస్థితి దిగజారిపోతూ ఉంది. పాలన ఎలా జరుగుతుంది అని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌ని అడిగితే, అప్పుడు డైరెక్ట్‌గా గవర్నర్‌కి కాదు, రాష్ట్రపతికి కూడా గరిష్టంగా 3 నెలలకు మించి మీ దగ్గర బిల్లులు ఉంచుకోకూడదు. సంతకాలు చేసి పంపించాలి. కనీసం న్యాయ సమీక్షలు ఇలాంటివి చేయడానికైనా టైం పడతది గదండీ! ఆ బిల్లులో ఏముంది? ఎవరి ఎజెండా ఏంటి? అది నిజంగా ప్రజా ప్రయోజనార్థమా కాదా అని పరిశీలించాలి గదా! దానికి అవకాశం లేకుండా రాష్ట్రపతిని డిక్టేట్ చేయటం అనేది జరిగింది. దీన్ని జగదీప్ ధన్ఖడ్ గారు చాలా ఆవేదన భరితంగా ఆయన మాట్లాడారు. ఖండించినట్లుగానే మనం అనుకోవాలి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు మరొక అడుగు ముందుకు వేసి, చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి ఒక బిల్లుని ఆపినట్లుగా వ్యవహరించింది. అంతేకాదు, ఈ ప్రాసెస్‌లో కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా వక్ఫ్ బిల్లులో ఉన్నటువంటి కీలక అంశాలేంటో చూద్దాము. వాటినెందుకు ఈ ప్రతిపక్షాలు అపోజ్ చేస్తున్నాయో, ఆ తర్వాత మనమే ఆలోచించొచ్చు. ముందుగా ఏమిటి? ఇంతకుముందు కేవలం ముస్లింలకు మాత్రమే సభ్యత్వం ఉండేది వక్ఫ్ బోర్డుల్లో. ఇప్పుడు ముస్లిమేతరులకు కూడా సభ్యత్వం.
అందరూ అంటున్నారు. వక్ఫ్ ముస్లింలది కదా! అందులో ఇతర మతాల వారికెందుకు అని చెప్పి పాయింట్ ఔట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఎన్నో ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా క్లెయిమ్ చేయబడ్డాయి. మరి వారికి పారదర్శకంగా, నిజాయితీగా న్యాయం చేయాలి అంటే బోర్డ్ మెంబర్స్ అన్ని మతాల వారు ఉండాలి కదా! దీన్ని దేవాలయాలతో, దేవాదాయ శాఖలతో లింకప్ చేసి, దేవాదాయ శాఖల్లో కూడా ముస్లింలను పెడతారా అంటే ఎందుకు పెడతారు? అది ఏ ఇతర మతస్థులకు సంబంధించిన భూములను తీసుకుంటుందా? లేదు గదా! ఎలా ఇంటర్‌లింక్ చేస్తారు? సుప్రీం కోర్ట్ కూడా ఇదే ప్రశ్న, ఇలాంటి ప్రశ్న వేయడం జరిగింది. టెంపుల్స్‌లో కూడా తీసుకుంటారా ఇతర మతస్థుల్ని అని. ఇక్కడ వక్ఫ్ బోర్డు ఇతర మతాలకు సంబంధించిన వారి ఆస్తులను క్లెయిమ్ చేసుకుంటోంది తనవిగా. కనుక ముస్లిమేతరులు సభ్యత్వం కలిగి ఉండాలి అనేది సవరణ బిల్లు సారాంశం. దాంతో పాటుగా వక్ఫ్ బై యూజర్ అనే ఒక శక్తి కూడా వక్ఫ్ బోర్డుకు ఉండేది. దాన్ని తొలగించేశారు. అంటే ప్రాపర్టీకి ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదండి. పలానా టైంలో మా ముత్తాత ఫ్రెండ్ ఎవరో ఆయన ఇచ్చాడు. అట్లా ఏదో ఒక నోటి మాట చెప్పినా కూడా వక్ఫ్ బై యూజర్ వినియోగదారుడి యొక్క కోణంలో అది వక్ఫ్ ప్రాపర్టీగా పరిగణిస్తారంట. ఈ సవరణ బిల్లు దాన్ని తొలగించి, లేదు పక్కాగా సాలిడ్ డాక్యుమెంట్స్‌ని చూపించాల్సిందే. లేకపోతే దాన్ని మనం డీనోటిఫై చేస్తాము అనేది సవరణ బిల్లు. దాన్ని కూడా ఆక్షేపించింది సుప్రీం కోర్టు. మీరు ఎన్ని సంవత్సరాలని వెనక్కి వెళ్తారు? ఔరంగజేబు ఉన్న టైంలో వెనక్కి వెళ్తారా? లేకపోతే ఇప్పుడు మనం ఆ పాయింట్‌లోనే మాట్లాడదాం. ఔరంగజేబు విదేశీయుడు. ఆయన ఏవో కొన్ని రాజ్యాల్ని పరిపాలించుంటాడు అనుకుందాము. ఇప్పుడు ఆ కోణంలో అతను ముస్లిం కాబట్టి ఆ రాజ్యాలన్నీ మావే అని వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకునే ఆ విశేష అధికారాలు దానికున్నాయి. 41 సెక్షన్ ప్రకారం. మరిప్పుడు ఔరంగజేబు విదేశీయుడైనా అతను ముస్లిం కాబట్టి మనం వక్ఫ్‌కి అవి ఇస్తామా? ఇవ్వం గదా! వక్ఫ్ బై యూజర్ అనే కోణంలో. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఈ సవరణ సబబే అని అనిపిస్తూ ఉంది. దాన్ని సుప్రీం కోర్ట్ ఆక్షేపిస్తూ ఉంది. దీనివలన లేనిపోని గొడవలొస్తాయని భయపడుతోంది. సరే, దానిపైన విచారణ కొనసాగనుంది కాబట్టి తర్వాత మాట్లాడదాం. వక్ఫ్ ఆస్తుల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ లేదా నియమిత అధికారికి మార్చడం జరిగింది సవరణ బిల్లులో. లేదు, జిల్లా కలెక్టర్లకి అన్ని అధికారాలు ఇవ్వకూడదని. జిల్లా కలెక్టర్లు ఇతర మతాల వారికి సంబంధించిన ఆస్తుల పరిరక్షణ లేదా ఆస్తుల విషయంలో ఏ విధంగా అయితే అధికారాలను కలిగి ఉన్నారో, ఇక్కడ కూడా వక్ఫ్ బోర్డ్ విషయంలో కూడా కలిగి ఉండాలి కదా! ఎందుకు? వాళ్ళని కేవలం ఒక సంతకాలు పెట్టేటటువంటి యంత్రాలుగానే మార్చారు. దానిని సుప్రీం కోర్టు ఆక్షేపించడం ఏంటి? ఆక్షేపించడం అంటే దీన్ని కూడా క్వెషన్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో వీటి మీద స్టే విధించినట్లే. బోహరా మరియు అగా ఖానీ ముస్లిం సమాజాలకు, అంటే ఇతర ముస్లిం సమాజాలకు కూడా ఈ బోర్డులో సభ్యత్వం ఇవ్వటం, ఇవన్నీ కూడా, లేదా వాళ్ళు కూడా బోర్డులు ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వడాన్ని సవరణ బిల్లు తీసుకొచ్చింది. దీనిపైన ఏమీ చర్చ జరిగినట్లుగా నాకు తెలీదు. ఇక వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ కూడా అందుబాటులోకి రానుంది. డిజిటల్ పోర్టల్ అంటే ఎంత పారదర్శకంగా ఈ వ్యవస్థని రూపొందిస్తున్నారు చూడండి. ఎన్ని ఆస్తులున్నాయి? ఎప్పటినుంచొచ్చాయి? ఎవరి ద్వారా వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇవన్నీ తెలియడం ద్వారా ఆ వక్ఫ్ ఎందుకు ఏర్పాటైంది? పేద ముస్లిం మహిళల కోసం, పిల్లల కోసం, పేద వర్గాల కోసం, ముస్లింల కోసమే. అది వినియోగించబడుతోందా లేదా? పలానా వ్యక్తి అనాథ శరణాలయం కోసం ఇంత ప్రాపర్టీ ఇచ్చాడు. అది దానికోసం వాడుతున్నారా లేదా? ఇదంతా కూడా ఒక లెక్కాపత్రం ఉండాలి కదండీ! దీన్ని కూడా ఆక్షేపించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడన్నీ ఎవరు ఆక్షేపిస్తున్నారు? ఒకటి ఇండీ కూటమి పిటిషన్ల ద్వారా ఆక్షేపిస్తోంది. ఇలా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్స్‌లో ఏమేమి ఉన్నాయనే పాయింట్స్ నేను చాలా వరకు చెప్పాను ఇదివరకే. దీన్ని కండెమ్ చేస్తూ పిటిషన్స్ వేశారు. దాన్ని సుప్రీం కోర్టు ఇమ్మీడియేట్‌గా తీసుకుంది. వచ్చే నెల 5వ తారీఖుకి వాయిదా వేసింది. గవర్నమెంట్‌కి 7 రోజుల గడువిచ్చింది. ఇక్కడ తుషార్ మెహతా ప్రభుత్వ తరపు న్యాయవాది, ఇండీ కూటమికి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు, కపిల్ సిబాల్ అండ్ అభిషేక్ మను సింఘ్వి. వీరిద్దరూ కూడా టగ్ ఆఫ్ వార్ లాగా క్వెషన్స్ షూట్ చేస్తూ ఉన్నారు. తుషార్ మెహతా కూడా క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. ఒక చోట ఏమిటంటే సుప్రీం కోర్టు ఒక మాట అంటది. ఈ విధంగా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డ్‌లో ఇతర మతాల వారిని పెడితే, హిందువులను పెడితే ఏం న్యాయం జరుగుతుందని అనుకుంటారు మీరు? న్యాయం ఎలా జరుగుతుంది? అని క్వెషన్ చేస్తారనమాట ధర్మాసనం. దానికి ఆయన తుషార్ మెహతా గారు అంటారు, ఇప్పుడు మీరిక్కడ త్రిసభ్య ధర్మాసనంలో ముగ్గురు హిందువులే. ఇప్పుడు మీరు వాదిస్తున్న కేసు కూడా ముస్లింలకు సంబంధించిన కేసు. మరి ఇది ఎలా పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా మీరు చెప్పగలరు అనే పాయింట్‌లో ఆయన క్రాస్ క్వెషన్ చేశారు. దానికి చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, మేము ఈ కుర్చీల్లో కూర్చున్న వెంటనే మేము అన్నీ మర్చిపోతాం. మాకు అలాంటివేమీ అంటుకోవు అని వారు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదే రూలు వక్ఫ్ బోర్డ్‌లో ఉన్నటువంటి ఇతర ముస్లిమేతర సభ్యులకు కూడా వర్తిస్తుంది కదా!
నిజానిజాలు, సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు జరగాలి అంటే అన్ని వర్గాల వారు ఉండాలి వక్ఫ్ బోర్డులో. ఎందుకంటే ఇతర మతాల వారి యొక్క ఆస్తులను కూడా వారు క్లెయిమ్ చేస్తున్నారు కనుక. ఈ లైన్ మిస్ అవ్వకూడదు. ఇది మిస్ అయ్యామో మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, ఆ విధంగా తదుపరి విచారణ మే 5కి వాయిదా. అంతవరకు స్టేటస్ కో అంటే ప్రభుత్వం ఉన్న వాటి యొక్క స్థితిని మార్చటం కానీ, బోర్డ్స్‌కి కొత్త నియామకాలను చేయటం కానీ చేయకూడదు. మే 5న జరిగే విచారణ కూడా కేవలం ప్రాథమిక అభ్యంతరాల పరిశీలన, ఆపై అవసరమైతే మధ్యంతర ఉత్తర్వుల కోసం మాత్రమే అని స్పష్టీకరణ. అలాగే 1995, 2013 వక్ఫ్ చట్ట సవరణలపై వేసిన పిటిషన్స్‌ని వేరేగా లిస్ట్ చేసి అవి కూడా వింటామని సంబంధిత పార్టీలు తమ జవాబులను సిద్ధం చేసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వక్ఫ్ బోర్డు కూడా తమ జవాబులను రెడీ చేసుకోవాలని చెప్పింది. 2013 వక్ఫ్ సవరణలపై వేసిన పిటిషన్స్‌కి జవాబులు ఇవ్వడానికి ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నామని సుప్రీం ప్రకటించింది. ప్రత్యేకంగా అవకాశం ఇస్తుంది సుప్రీంకోర్టు. నేను అనేదేంటంటే, మనకి ఎప్పుడన్నా సరే అన్యాయం జరిగితే అల్టిమేట్‌గా ఒకడున్నాడు. ఒక శక్తి ఉంది మనల్ని కాపాడడానికి అని అనుకుంటాం. అదే న్యాయదేవత. ఈ కోర్టులు, అది సుప్రీం కోర్టా, జిల్లా కోర్టా, హైకోర్టా పక్కన పెడితే, ఈ కోర్టులు, అందులో ఉండే న్యాయవాదులు కూడా మనుషులే. వాళ్ళు కూడా ప్రజాస్వామ్య పరిధిలోకి రావాలి జడ్జిలు, ముఖ్యంగా నేను చెప్పేది. వచ్చినప్పుడే అన్నీ కూడా సెట్ అవుతాయి. ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి రకరకాల చర్చలు. అంటే వారు ఒక టీమ్‌గా ఏర్పడి వారికి నచ్చిన వారిని మాత్రమే సీజేఐలుగా లేకపోతే న్యాయవాదులుగా, జడ్జీలుగా నియమించుకుంటూ పోతే, అది కూడా ఒక రకంగా వారసత్వం మాదిరిగానే తయారైంది. కనుక అన్ని విషయాల్లో కూడా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందేమో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తూ ఉన్నారు? ధర్మాసనంలో ఈ బిల్లుకు సంబంధించిన పిటిషన్‌లు ఏవైతే ఇండి కూటమి, ఇతర పార్టీలు వేశాయి వ్యతిరేకంగా, అవి నెగ్గుతాయని అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పి ఈ బిల్లుని అమల్లోకి తీసుకొస్తుంది అని విశ్వసిస్తున్నారా? అవన్నీ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.